ఎవరైతే పెద్ద రైతులు ఉంటారో ఎక్కువ ఎకరాల్లో చేద్దాం అనుకుంటున్నారో సేఫ్ సైడ్ మందులు కొట్టుకుంటూ ఉంటాం, ప్లస్ లేబర్ క్యాస్ట్ ఇంకో రైతు దగ్గర కొనుక్కుని దాంట్లో వేసుకుని దాన్ని బిలోస్ చేసుకుంటాం పావు కేజీ. నేను చిన్నగానే చేద్దాం అనుకుంటున్నా, నా వద్ద అంత స్థలం లేదు, అంత పెట్టుబడి కూడా లేదు. దాంట్లో మంచి బ్యాక్టీరియా పుట్టి 3 months లో మొత్తం అమ్మేస్తారు. తవ్వించుకుంటున్నాం, సబ్సిడీ ఇవ్వండి. కొన్ని ఏరియాలో చెరువులు తవ్వుకునేటప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, కానీ దాన్ని ఆక్వాజోన్ చేయలే. సో ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నా, ఎకరంలో మీరు అన్నట్టు అన్నీ చేసుకున్నా. నేను స్పాన్ కొనుక్కోవాలా, లేకపోతే వేరే వాళ్ళు రెడీ చేసి ఉంటాయి కదా, అర కేజీ కేజీ అవి కొనుక్కోవాలా? ఏది కొనుక్కుంటే బెటర్? అర కేజీ కేజీ అనేది మీకు పని చేయదండి. ఎకరం ట్యాంక్ కాబట్టి మీరు అయితే సీడ్ వేసుకుని 5 to 6 inches పెంచుకుని అమ్ముకోవచ్చు, లేదంటే 0 point చేసి అమ్ముకోవచ్చు. అంటే 500 grams లోపు. అంటే మీరు ఏమంటున్నారంటే ఎవరైతే చిన్న రైతులు ఉంటారో, లైక్ ఎకరం 2 ఎకరాలు ఇలా చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సీడ్ చేసుకుని అమ్ముకోమంటున్నారు. స్పాన్ కొనుక్కొని హ్యాచరీకి వెళ్ళి స్పాన్ తెచ్చుకొని ఇలా చేసుకొని అమ్ముకోమంటారు. ఎవరైతే పెద్ద రైతులు ఉంటారో ఎక్కువ ఎకరాల్లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర సీడ్ కొనుక్కొని వేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను చాలా ఎకరాల్లో చేద్దాం అనుకుంటున్నా, మీలాగా 20 ఎకరాలు ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు సీడ్ ఎక్కడ కొనుక్కోవాలి, ఏ సైజు కొనుక్కుంటే బెటర్, అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? జనరల్గా ఇప్పుడు ఒక 20 ఎకరాలు ట్యాంక్ చేస్తాం అనుకోండి, దానికి ఒక సీడ్ ట్యాంక్ పెట్టుకుంటాం. ఏరే 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక ట్యాంక్ పెట్టుకుని ఏం చేస్తాం అంటే మీరు చెప్పినట్టు 5 to 6 inches పిల్ల కొనుక్కుని దాంట్లో వేసుకుంటాం. కొనుక్కొని ఇంకో రైతు దగ్గర కొనుక్కుని దాంట్లో వేసుకుని దాన్ని బిలోస్ చేసుకుంటాం, పావు కేజీ చేసుకుని 20 ఎకరాల ట్యాంకులోకి వేసుకుంటాం. దీంట్లో లైవ్ పెద్ద సైజు అమ్ముకుని అబోవ్ కేజీస్ అని లైవ్ ఫిష్కి వెళ్తాయండి. బతికొండ చేప మార్కెట్కి వస్తుంది చూసారా, అది లైవ్ ఫిష్కి దానికి వెళ్తుంది. కేజీ సైజు నుంచి 1200 సైజు ఐస్కి వెళ్తుంది. వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అటు ఐస్కి వెళ్తుంది. అర్థమైంది సార్. మీరు ఏమంటున్నారంటే చిన్న రైతులు ఎవరైతే చిన్నగా చేద్దాం, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ విధంగా చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ సీడ్ని తెచ్చుకొని హ్యాచరీకి వెళ్ళి ఆ సీడ్ని తెచ్చుకొని స్పాన్ కొంచెం పెద్ద చేసుకొని అమ్ముకోండి. అదే ఎవరైతే చాలా పెద్దగా చేద్దాం అనుకుంటున్నారో, లైక్ 50 acres 100 acres ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ 100 acresని ఒకే చెరువులా కాకుండా చిన్నగా డివైడ్ చేసుకోండి. బాగా చిన్న దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాచరీకి వెళ్ళి దాన్ని తెచ్చుకొని స్పాన్ తెచ్చుకొని కొంచెం చేసుకోండి. పెద్దది అయిపోయిన తర్వాత దాన్ని ఇంకొక చెరువు, మళ్ళీ దాన్ని ఇంకా కాస్త పెద్దది చేసుకోండి ఇంకో దాంట్లో, అలా సాగు చేయాలి. అర్థమైంది, ఫైన్. ఇప్పుడు సార్ నేను చిన్నగానే చేద్దాం అనుకుంటున్నా, నా వద్ద అంత స్థలం లేదు, అంత పెట్టుబడి కూడా లేదు, చిన్నగానే చేద్దాం అనుకుంటున్నా. నేను స్పాన్ తెచ్చుకోవాలి కదా, ఒక ఎకరానికి ఎంత స్పాన్ తెచ్చుకోవాలి? స్పాన్ అంటే పిల్లలు, చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు. ఎన్ని తెచ్చుకోవాలి సార్? ఎకరానికి 1,00,000 తెచ్చుకోవాలి. ఆ 1,00,000 పిల్లలకి ఆ స్పాన్కి ఎంత ఖర్చు అవుతుందండి? 3,000 ఖర్చు అవుతుంది. అంతేనా? ఓకే, ప్రతి ఎకర్కి 3,000 ఖర్చు అవుతుంటుంది. అర్థమైందండి? పిల్లకి మనం ఎకరానికే మాట్లాడుకుంటున్నాం, మీకు అర్థం అవడానికి కోసం. పిల్లకి మనకు అయ్యే ఖర్చు 3,000, అది కూడా 1,00,000 పిల్ల. అర్థమైందా? క్లారిటీ. పిల్లకి 3,000, ఫైన్ అండి. పిల్లేస్తా, అంత అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం ఖర్చు ఉంటుందండి? లేబరా? పిల్ల వేసిన తర్వాత మెన్యూరింగ్ చేస్తాం. అంటే ఏంటి సార్ మెన్యూరింగ్? అంటే న్యాచురల్ ఫీడింగ్. భూమిని బలం చేస్తే దాంట్లో మంచి బ్యాక్టీరియా పుట్టి ప్లాంక్టన్స్ తయారయ్యి చేపకి ఆహారంగా ఉపయోగపడుతుంది. దానికి ఎంత ఖర్చు అవుతుందండి? దానికి ఎకరానికి వచ్చేటప్పటికి ఒక 5 టన్నులు 4 టన్నులు కోల్డర్ వేస్తామండి. తర్వాత పేడ వేస్తామండి, 1 టన్ను 2 టన్ను పేడ వేస్తామండి. దాంట్లో ఎరువులు కలుపుతామండి, మెన్యూరింగ్ కలిపి చేస్తాం అనమాట. ఓకేనండి. ఆ ప్రాసెస్కి దాదాపుగా ఎంత ఖర్చు అవ్వచ్చు స్టార్టింగ్లో, ఇనిషియల్గా? ఎకరానికి వచ్చిన ఒక 10,000 నుంచి 20,000 వరకు అవుతుందండి. 10,000 to 20,000 అనుకుందాం. నెక్స్ట్ ఏముంటుందండి? లేబర్ కదా, ఎంతమంది కావాలండి? లేబర్ ఇనిషియల్ స్టేజ్లో తక్కువే ఉంటుందండి, ఒక మనిషి చేసుకోవచ్చు అండి పనులన్నీ. అంతేనా సార్? ఇంకేమైనా ఖర్చులు ఉంటాయా? ఫీడ్ మేపాలి కదండి, ఫీడ్ కొనుక్కోవాలి. మరి ఏరుశనగ చెక్క, పచ్చితవుడు అంటే రా బ్రాను, తర్వాత డిఐల్డ్ బ్రాను. ఇప్పుడు ఎకరానికి ఎవరైతే మొదలు పెడుతున్నారో వాళ్ళు ఎంత ఫీడ్ తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి? షెడ్ అంటారు కదా, షెడ్ కట్టుకుంటారు, ఆ షెడ్లో ఎంత ఫీడ్ని రెడీగా పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు మనం చెప్పే స్టేజ్ స్పాన్ నుంచి సీడ్కి అమ్మే స్టేజ్ వచ్చింది చూసారా,
అది 1 మంత్ నుంచి అమ్ముతూ మొదలు పెడతారండి. 3 monthsలో మొత్తం అమ్మేస్తారు. కొంత కొంత తీసుకుంటూ కొంత అమ్ముతూ ఉంటారు. ఒకసారి కాకుండా స్టెప్ బై స్టెప్. దానికోసం పెద్ద పెట్టక్కర్లేదు స్టాక్స్. తెచ్చుకోవచ్చు మార్కెట్ పెద్దగా పెట్టక్కర్లేదు, తెచ్చుకుంటూ ఉండొచ్చు. ఫస్ట్ కొంచెం పెట్టుకుంటే తర్వాత ఒక స్టెప్ అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు వాడుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 ఎకరాల్లో చేస్తున్నా, అలాంటప్పుడు ఎంత ఫీడ్ తెచ్చుకోవాలి? ఎందుకంటే 50 ఎకరాలు అంటే మనం రెడీమేడ్గా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది, మనమే చేసుకుంటాం. సో అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఫీడ్ కావాలి. అప్పుడు ఎంత ఎంత తెచ్చుకోవాలండి ఫీడ్? అంటే మీకు 50 ఎకరాలకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అండి, సుమారు 500 టన్నులు పడుతుందండి. ఓహో, 500 టన్నులు. ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 10 టన్నులు పడుతుందండి మేత, కేజీ సైజ్ రావాలంటే. దాన్ని బట్టి అంతా ఒకసారి పెట్టుకోరండి, స్టెప్ బై స్టెప్ మార్కెట్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటూ ఉంటారు. మా వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళ వద్ద పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేదండి, సో వాళ్ళు చిన్నగా చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రైతన్నలాగా ఏం చెప్తారు? చిన్నగా చేసుకోమంటారా, లేకపోతే వీలైతే లీజ్ తీసుకొని పెద్దగా చేసుకోమంటారా? పెద్దగా చేసుకోవటం మంచిదండి, బెటర్. ఇప్పుడు లీజ్ చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందండి? లీజ్ చూసుకుంటే మన పిల్లల చెరువుకి వచ్చేటప్పుడు 50,000 పడుతుందండి. పెద్ద చెరువుకి వచ్చేటప్పుడు 70,000 80,000 ఉందండి వాడు మార్కెట్. అంటే ఎకరానికి ఒక సంవత్సరానికి ఆ విధంగా లీజ్ ఉంటుంది. అర్థమైంది సార్. ఇనీషియల్గా ఎంత అవుతుందో మా వాళ్ళకి అర్థమైంది. ఎకరానికి 5 lakhs కన్నా తక్కువ అవుతుంది. అదే మనమే కనుక చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నట్లయితే తక్కువ అవుతుంది. అంటే ఎకరానికి ఎంత అయిందో 10 ఎకరాలకు అంత అవ్వదు, తగ్గుతుంది. ఇప్పుడు ఆ పిల్ల కొన్నప్పటి నుండి దాన్ని మార్కెటింగ్ చేసుకునేంత వరకు వర్కింగ్ క్యాపిటల్ అనగా మంత్లీ జీతాలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఆ ఖర్చు ఈ ఖర్చు ఎంత అవుతుందండి? ఉదాహరణకు ఒక 10 ఎకరాల ట్యాంక్ తీసుకోండి. ఓకే, 10 ఎకరాలు. 10 ఎకరాల ట్యాంక్ తీసుకున్నాం. 10 ఎకరాల ట్యాంక్ వచ్చేటప్పటికి ఎకరానికి 3,000 కాడికి 30,000 పిల్లేస్తాం దాంట్లో. ఏది 5 to 6 inches అయితే నేను చెప్తున్నా వేస్తాం. దాన్ని కేజీ సైజ్ వచ్చేటప్పటికి ఒక ఎకరానికి 10 టన్నులు మేత అవుతుంది. 10 టన్నులు అంటే వాళ్ళ మార్కెట్ ప్రకారం 2 లక్షలు అండి. 2 లక్షలు ప్లస్ దానికి కలుపుకుంటూ మేము ఏరుశనగ చెక్క కానీ, పత్తి పిండి కానీ, న్యాచురల్ ఫీడ్స్ కోళ్ళ ఎరువు కానీ ఉన్నాయి, పేడ కానీ ఇవి తయారు చేసుకుని మేపుకుంటూ ఉంటాం. ప్రతి నెల మెన్యూర్ చేసుకుంటూ ఉంటాం. ఇవి కాకోకుండా ప్రొబయోటిక్స్ వాడుకుంటూ ఉంటాం. సేఫ్ సైడ్ మందులు కొట్టుకుంటూ ఉంటాం. సేఫ్ సైడ్ ముందు అడ్వాన్స్గా శంకులో జిగురై పట్టుకోకుండా చూసుకుంటూ ఉంటాం. కాకుండా ఏమన్నా ఒక్కోసారి ఇబ్బంది పెడతా ఉంటాయి, వాతావరణం క్లైమేట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాటర్లో తేడా వచ్చినప్పుడు కానీ ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు కొన్ని మందులు వాడుకుంటూ ఉండాలి మేము, ఆక్సిజన్ కానీ అవి కానీ వాడుకుంటూ ఉండాలి. ఎంత కాస్ట్ అవుతుందండి, ప్లస్ లేబర్ కాస్ట్. ప్రతిరోజు ఒక మనిషి 10 ఎకరాల చెరువుకి మేత కట్టుకోవడానికి మనిషి ఉండాలండి. మనిషి ఉండి మరి అతనికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలి, శాలరీ ఇవ్వాలి. ఇవన్నీ టోటల్ ఖర్చులు కదా వస్తాయండి, ప్లస్ లీజు. ఓకే, ఇంత మనకి వర్కింగ్ క్యాపిటల్ అవుతుందండి. ఫైన్, అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేస్తా మీరు అన్నట్టు ఇప్పుడు పర్మిషన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏమన్నా అవుతుందండి? లైక్ ఏమన్నా చేసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడండి? మత్స్యశాఖ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ప్లస్ రెవెన్యూ వాళ్ళ దగ్గర తీసుకుని మత్స్యశాఖ దగ్గర కూడా తీసుకోవాలండి. పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఎటువంటి పత్రాలు ఇవ్వాలండి వాళ్ళకి? మన భూమి సర్వే నెంబర్లో, మన భూమి యాజమాన్య హక్కు తెలియజేసే పాస్ బుక్లు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కరెంట్ అప్పుడే వచ్చేస్తాయి. మనం కరెంట్ తీసుకుంటున్నప్పుడే అది చెప్పండి సార్. అది ఇప్పుడు కరెంటు బ్లైండ్గా పెట్టేయండి అమ్మా డబ్బులు ఇస్తాను, కుదరదు. మన హక్కు, మనకి ఎంత హెచ్పి కావాలి, ఎన్ని ఎకరాలు చెరువుతూ అవుతున్నాం అనేది అప్పుడే పెట్టుకోవాలి. అప్పుడు చెప్పేలా ఎక్కడికి వెళ్ళాలండి? కరెంట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలండి. వాళ్ళు అడుగుతారండి, మత్స్యశాఖ పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ తెమ్మని అడుగుతారండి. ఉంటేనే కరెంట్ ఇస్తారు. అంటే మనం కరెంట్ పెట్టుకునే ముందే ఈ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మత్స్యశాఖ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి, సార్ ఈ విధంగా మాకు 10 ఎకరాల్లో మేము తవ్వించుకుంటున్నామండి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ఇస్తారండి. సో మీరు అన్నట్టు మన హక్కులు, యాజమాన్య హక్కు, దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించాలి. ఇదిగోండి 10 ఎకరాలు నాదే, నేను తవ్వించుకుంటున్నా, పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తారండి. వచ్చి చూస్తారా? ఓకే, ఇక్కడ తవ్వించుకుంటారా? ఓకే అంటారా? ఓకే. ఏమైనా ఖర్చు అవుతుందండి దానికి, పర్మిషన్కి? కట్టించుకుంటారండి. ఇప్పుడు వాళ్ళ ఎకరానికి 1000 రూపాయలు కట్టించుకుంటున్నారు రెవెన్యూ. అదొకటి. మత్స్యశాఖ అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళాలండి? మత్స్యశాఖ కూడా ఇక్కడే ఉండేయండి, కైకూరులో ఉంది. వాళ్ళు చూసి ఓకే వస్తారు, వచ్చి చూసి పర్మిషన్, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు అన్నట్టు పర్మిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, కంపెనీ నేము అది ఇది అని చెప్పి. అలా చేపల చెరువులకి ఏదన్నా రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా సార్? అలా ఫర్మ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుని ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అండి.
ఓకే, చిన్న రైతులకు అవసరం లేదు. చిన్న రైతులకు అవసరం లేదు. మరి ఒక 1000 acres అంత లేదులేండి. అలా చేసుకునే వాళ్ళు ఫారం రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవచ్చు. అంతేగాని చిన్న వాళ్ళకి జస్ట్ పర్మిషన్స్ తీసుకుంటే చాలు. సార్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రభుత్వాలు నేను చేపల రైతులకి ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్ప ఏమైనా రియాలిటీలో ఏమైనా సపోర్ట్ కావచ్చు, రైతులకి లోన్స్ కావచ్చు ఇస్తున్నారా? రైతులకు లోన్స్ బ్యాంకులు ఇస్తున్నాయండి. బ్యాంకులు ఇస్తున్నాయి. బ్యాంకులు ఇస్తున్నాయి. గవర్నమెంట్ మొన్నదాకా సబ్సిడీ ఇచ్చారండి. ఇచ్చారా? ఓకే. యూనిట్ రూపాయన్నర కాడికి ఇచ్చారండి. కరెంట్ మీద సబ్సిడీ. కరెంట్ మీద సబ్సిడీ ఇప్పుడు అది తీసేశారు. తీసారా? ఆ. అయ్యో. తీసేయటం అంటే ఆక్వా జోన్ అని నాన్ ఆక్వా జోన్ అని ఇవన్నీ పెట్టి 10 ఎకరాల పై రైతుకు లేదని ఓకే. ఈ కొన్ని లిమిట్స్ పెట్టి దాదాపు 90% మందికి తీసేశారు. ఓన్లీ కరెంట్ మీదే సబ్సిడీ వస్తుంది, అంతేగాని తవ్వించుకుంటున్నాం సబ్సిడీ ఇవ్వండి, ఇంజిన్లు కొనుక్కుంటున్నాం ఇంజిన్ మీద సబ్సిడీ ఇవ్వండి ఏమి లేవు. లేదా సార్? ఏమి లేవు. ఓకే. సో ఇప్పుడు లోన్స్ బ్యాంకులు దేన్ని చూసిస్తూ ఉన్నాయి మనకి? బ్యాంకు లోన్స్ మన భూమి తాకట్టు పెడుతున్నాం కదా, తనఖా చేసేలా తనఖా చేయాలి. అంతే. అంతేగాని గవర్నమెంట్ నుండి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ప్రధానమంత్రి ముద్రా యోజన, పిఎంఈజీపీ అని చెప్పి వ్యాపారాలకి స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఎటువంటి తనఖా లేకుండా ఎటువంటి హామీ లేకుండా ఇస్తున్నారు. అలాంటివి ఏం లేవు. ఏమి లేవు సార్ R&D డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఏమన్నా పర్మిషన్? అక్కర్లేదండి. ఏం అక్కర్లేదు. సార్ జోను ఉమ్. అంటే ఆక్వాకల్చర్ జోన్, నాన్ ఆక్వా ఆక్వాకల్చర్ జోన్, జోన్ అంటారు కదా, దేన్ని చూసి డివైడ్ చేస్తారు? అంటే లోగడ కొన్ని ఏరియాలు ఆక్వా జోన్ కింద కేటాయించారండి. అంటే అక్కడ ఈజీగా మనం తవ్వేసుకోవచ్చు, తవ్వేసుకోవచ్చు. నో పర్మిషన్. చెరువులకి ఇబ్బంది లేదు ఏరియా ఇబ్బంది కింద ఆక్వా జోన్ కింద తయారు చేశారండి. అయితే తర్వాత కూడా మిగిలిన కొన్ని ఏరియాలో చెరువులు తవ్వుకునేటప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, కానీ దాన్ని ఆక్వా జోన్ చేయలే. అది కూడా చేయమని ఇప్పుడు కోరుతున్నారు. ఈ నాన్ ఆక్వా జోన్కి సబ్సిడీ ఇవ్వాల. ఆక్వా జోన్ లో తవ్వుకున్నట్లయితే మాత్రమే ఈ కరెంట్ సబ్సిడీ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన నాదే స్థలం ఉంది, నేను తవ్వుకుందాం అనుకుంటున్నా, ఎవరు చెప్తారు నాకు ఇది ఆక్వానా నాన్ ఆక్వా జోన్ అని చెప్పి? మత్స్యశాఖ వాళ్ళు చెప్తారండి. వాళ్ళు చెప్పేస్తారు. చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం, ఇక్కడతో ఉమ్. డన్. ఇవి పర్మిషన్స్. సార్ అదేవిధంగా పొల్యూషన్, పర్యావరణం అని చెప్పి కొన్ని శాఖలు ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా పర్మిషన్ తెచ్చుకోవాలా? యాక్చువల్గా అయితే పెట్టాలి కానండి, మత్స్యశాఖ వాళ్ళు వాళ్ళందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుని మాకు ఇస్తున్నారు. ఇస్తున్నారు, ఫైన్. Boss wala. Be the boss.